పల్నాడు జిల్లా గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి ఎరపతినేని శ్రీనివాసరావు బహిరంగ సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మరి వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. లేదు అన్ని కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టో పాటు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలయ్యేటట్టుగా చూస్తాం. ఈ నెల రోజులు ఈ బుడపు మాటలు ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా గురజాల ప్రజల్ని కోరుకుంటూ ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్న నిన్నటి సిద్ధం బహిరంగ సభ అటర్ ప్లాన్. ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఎప్పుడు తెలిస్తే తెలుగుదేశం వాళ్ళకి డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నారు. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి, ఇప్పుడు తేలాలి. 1 అవర్ నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 అయింది. 2 చెప్పు. నా సవాల్ను స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురజాల నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా? నువ్వు నేను 2 సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో.